చోటు చేసుకున్నాయి. ఆ పరిణామాల్లో అత్యంత కీలకమైన పరిణామం ఈ కేసులో కీలకమైన నిందితుడుగా భావిస్తున్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన పరిణామం. ఆయనకి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు నిరాకరిస్తే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో నిన్న పిటిషన్ వేశారు నాకు కావాలని. సుప్రీంకోర్టు ఇవాళ విచారించి హైకోర్టు ఇచ్చిన డెసిషనే కరెక్టు, మీకు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. ఆయన ఒక వారం రోజులు టైం కావాలి సరెండర్ అవ్వడానికంటే కూడా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ముందస్తు బెయిల్ అంటేనే బెయిల్ ఇవ్వకపోవడం అనేది దాని అర్థం కదా. మళ్ళీ మీరు 1 వీక్ టైం అడగడం ఏంటి, వీళ్ళని తొందరగా మీరు సరెండర్ అవ్వండి అని చెప్పారు. సో ఇక్కడ విషయం ఏంటంటే మిథున్ రెడ్డి అనే కేసు చిన్న విషయం కాదు. మిథున్ రెడ్డి అనే వ్యక్తి చిన్న వ్యక్తి కాదు, ఎంపీ. పైగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఒక రకంగా చెప్పాలి అని అంటే మర్చిపోయాను, ఇప్పుడు ఆయన ఇంకా వైసీపీ ఎంపీల పార్లమెంటరీ పార్టీకి నాయకుడు కూడా. సో ఈ పరిస్థితుల్లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పర్మిషన్ కావాలని కూడా హైకోర్టులో ఇవాళే సిట్ పిటిషన్ వేసింది. వారెంట్ ఇష్యూ ఇవ్వాలి, మీరు కోర్టు పర్మిషన్ ఇవ్వండి అంటూ వాళ్ళు వేసి. ఎందుకంటే ఎంపీ కాబట్టి ఆయనకి కొన్ని రాజ్యాంగపరమైన రక్షణలు ఉంటాయి. అందుకని ఆ పని కూడా సిట్ వేసింది. సిట్ దూకుడుగానే ఉంది ఈ విషయంలో. సో రేపో మాపో అరెస్ట్ అన్నట్టుగానే ఉంది మరి మిథున్ రెడ్డి. ఆయన ఎక్కడున్నారు ఏంటి అనేది ఇప్పటికైతే బయటికి రాలేదు, కానీ ఆయన మీద లుకౌట్ నోటీస్ కూడా ఉంది. లుకౌట్ నోటీస్ అంటే దేశం వదిలి వెళ్లకుండా లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చి ఉన్నారు. కానీ కొంతమంది ఏమన్నారంటే అప్పటికే దేశం దాటేసాడు అన్నారు. అప్పటికే ఆయన వెళ్ళిపోయాడు ఏదో కంట్రీకి, వెళ్ళినాక వీళ్ళు లుకౌట్ నోటీస్ ఇచ్చారన్నారు. మరి ఈయన ఎక్కడి నుంచి వేశారో తెలియదు. బెయిల్ పిటిషన్ వేయడానికి ఆయనే ఉండాల్సిన అవసరం లేదు, లాయర్ ఉంటే సరిపోతుంది. చూడాలి. ఒకవేళ మిథున్ రెడ్డిని కనుక సిట్ అరెస్ట్ చేసినట్లయితే ఇక బిగ్ బాస్ దగ్గరికే వెళ్తుందా ఈ నెక్స్ట్ ఏంటి అనే దాని మీద చాలా కీలకమైన పరిణామాలు చూడాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతోంది. ఏం జరుగుతుంది ఈ లిక్కర్ కేసు అనేది ఒక పరిణామం. దీన్ని మనం చర్చలో చూద్దాం. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్వకేట్